హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆల్మట్టిలో ఆంధ్ర అమ్మాయిలు. సో ఈ వీడియోలో మా భోగి సంక్రాంతి ఇంకా కనుమ వీడియోస్ లైన్గా ఉంటాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నమాట. మెహందీ ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ అండి, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి ఆల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ భోగి కదా, అంటే ఈ ఇయర్ పండగ చాలా కన్ఫ్యూషన్గా ఉంది. కొందరు 13కి అంటారు, 14కి అంటారు భోగి. అయితే ఇవాళే భోగి సంక్రాంతి రెండు కలుపుకుని ఇవాళే చేసేసుకుంటున్నాం మేము. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గారెలు చేస్తున్నాము, లేదా గారె వడ ఏదో అంటాం కదా. సో మా దగ్గర వైట్ పప్పు లేదు, పొట్టు పప్పు ఉంది. సో అందుకే కలర్ ఇలా వచ్చింది. అండ్ మా దగ్గర శనగపప్పు కూడా లేదు. సో మేము ఒక జుగాడు చేసామన్నమాట. సో ఈ శనగపప్పును ఉడకపెట్టి మిక్సీ పట్టి ఇలా చేసాము. ఇందులో ఇప్పుడు బెల్లం యాడ్ చేసి గీ యాడ్ చేసి పూర్ణం లోపట దట్ బూరె లోపట స్టఫింగ్ ఇప్పుడు చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ఇండియన్ జుగాడ్. చూద్దాం ఎలా వస్తుందో. మేము ఎక్స్పర్ట్ అయితే కాదు. అండ్ ఈ వడ షేప్ అయితే నేను ఈ ట్రయాంగిల్, రెక్టాంగిల్, అన్ని సర్కిల్ అన్నీ వస్తుంది. సరే చేసినాక చూపిస్తాను. హే గాయ్స్, ఏదో వడ గారెలు వేయడం వచ్చేసిన వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చాము, మాకు రాదు. సో జుగాడ్ చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా హోల్ పెట్టాను, హోల్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టా, ఒకటైతే వచ్చింది ప్రాపర్గా. రామ్మ రావాలి చిటికన్లు, కమ్ 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 అలా అంటూ కొంచెం ఊపండి గైస్. ఓకే గాయస్, అప్పుడు అది ఊడిపోయింది. ఓకే గాయస్, జస్ట్ తినడానికి బాగుంటే పర్లేదు, షేప్ ఎలా ఉన్నా అంతే. సో గాయస్, పూర్ణానికి లోపల స్టఫింగ్కి మేము ఒక జుగాడ్ చేసామని చెప్పాం కదా, ఇలా శనగపప్పుని రుబ్బి. సో ఇప్పుడు బెల్లం పాకం పెడుతున్నాం. సో పాకం అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ చనా పౌడర్ని అందులో వేసి మిక్స్ చేసి కొంచెం గీ వేస్తాము. అండ్ చూద్దాం ఎలా వచ్చిద్దాం. సో బెల్లం పాకంలో చనా పౌడర్ని వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసినాక కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు గీ వేసాం. సో ఈ గీ స్పెషల్గా హేమ వాళ్ళ అమ్మమ్మ చేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని కొంచెం దగ్గర వచ్చే వరకు అలా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినాక లడ్డు చుట్టుకుంటాము. సో గాయస్, మా స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తుంది హేమ. ఎస్, ఫరార్ పూనుకులు అలియాస్ బూరెలు. ఎస్, బుజ్జి బుజ్జి లడ్డూస్. అయిపోయాక మళ్ళీ కలుస్తాం గైస్. సో గాయస్, ఇప్పుడు చనా తాలింపు పెడుతున్నాం. సో అవన్నీ వేసి శనగల తాలింపు, ఓకే. అలా ఇస్తారా? మెరుపు తీగ ఒకసారి వచ్చి వెళ్ళమ్మా అన్నట్టు ఒకసారి దాంతో కలిపేసి. అయిపోతుంది అదేసి హియర్ హే గాయస్, మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి. సో మా భోగి స్పెషల్స్ వచ్చేసి పులిహోర, శనగలు, బూరెలు, గారెలు. అండ్ గారెలు మాకు సరిగా వేయడం రాక లాస్ట్లో పునుగులు చేసాం దాన్ని. సో ఇది మా భోగి స్పెషల్. మీరేం చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ డౌన్. బాయ్. సో గైస్,
టాటడా! ఇవి చేసామన్నమాట. నిమ్మకాయ పులిహోర, శనగలు, గారెలు, పూర్ణాలు, ఇంకా పునుగులు. సో ఇవి మేము ఈ సంక్రాంతిలో మొదటి రోజున చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో మేము మా ఫ్రెండ్స్కి ఇవతకి వెళ్తున్నాం. సో గైస్, మా స్పెషల్ మా ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్స్తో ఇవాళ మా పొంగల్ ఇలా యమ్మీ యమ్మీ తెలుగు వంటకాలతో చాలా బాగుంది. హే గాయ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ డౌన్. మేమైతే చాలా సింపుల్గా మా సంక్రాంతిని ఇలా కంప్లీట్ చేసుకున్నాం. సో నిన్నే కదా భోగి రోజు మా వంటలన్నీ చేసుకున్నాము. సో ఇవాళ మేము జస్ట్ రైస్, సాంబార్ అండ్ ఆలూ ఫ్రై చేసేసి ఫస్ట్ మనం ఏం చేసాం, పరవాన్నం చేసామన్నమాట. పరవాన్నం. సో ఇవాళ సంక్రాంతి పరవాన్నం చేసుకోవాలి కదా. సో పరవాన్నం చేసి దేవుడికి ప్రసాదం పెట్టి అండ్ మేము కూడా తిన్నాం. అండ్ ఇప్పుడు ఇంకా మా కుకింగ్ ప్రాసెస్లో ఉంది. పొయ్యి మీద పెట్టామన్నమాట. సో నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ వెళ్తూ ఉంది. సో యా, అండ్ స్నో పడింది యాక్చువల్లీ మార్నింగ్. అంతగా కనిపించదు, జస్ట్ చిన్న జస్ట్ చెట్ల మీదే మీరు చూడొచ్చు స్నో. కింద లేదు, ఎందుకంటే కింద అంతా అవి మెల్ట్ అయిపోయింది, అంత ఎక్కువ పడలేదు కాబట్టి. చాలా చల్లగా ఉంది. సో గాయస్, మా స్వీట్ వీడియో యాక్చువల్లీ క్యాప్చర్ చేయలేదు. సో పూజ చేయాలి, ప్రసాదం పెట్టాలని ఫాస్ట్గా ఇంకా చేసేసుకున్నాం. సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ అవర్ స్వీట్. సో గాయస్, మా సంక్రాంతి స్పెషల్ వచ్చేసి ప్లెయిన్ రైస్ అండ్ సలాడ్, దాంతోపాటు పప్పు అండ్ వేడిగా బంగాళదుంప ఫ్రై అండ్ పరవన్నం. సో ఇది మా సంక్రాంతి స్పెషల్ వంటకం. సో గాయస్, సంక్రాంతి అందరూ బాగా జరుపుకున్నారని మేము అనుకుంటున్నాం. సో ఇవాళ మాకు కనుమ అవ్వలేదు, ఎందుకంటే బయట పడుతుంది గాయస్. ఇప్పుడు కూడా మంచు పడుతుంది బయట, మీకు కనిపిస్తుందేమో. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా గైస్, లిటరల్లీ రోడ్స్ చూడొచ్చు, చాలా స్లిప్పరీగా అయిపోయింది. సో అందుకే కార్ చాలా మెల్లగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. సో వ్యూ అయితే బయట ఎలా ఉంది, ఫుల్ మంచు పడుతుంది, విండో కూడా ఓపెన్ చేయలేం అంతుంది. సో ఇవాళ మా కనుమ ఏమీ లేదు, ఇద్దరు ఆమ్లెట్ ఎగ్ వేసుకుని తినేసాం, అంత అయిపోయింది. సో మేమందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటూ. సో వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.